హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ వరల్డ్ వ్లాగ్స్. ఇంతవరకు ఇంత టేస్టీ అయిన కుల్ఫీని మీరు ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండరండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు అండి. దీనికోసం కప్పు పాలు, అరకప్పు షుగర్, వెనీలా ఎసెన్స్, పిస్తా, జీడిపప్పు, 2 చెంచాల మైదా పిండి లేదంటే కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో కప్పు పాలు వేడి చేసుకోవాలి. పాలు అనేవి చాలా చిక్కగా ఉండాలన్నమాట. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పాలని మనం చూసి తెచ్చుకోవాలి. కొంచెం ఇది నురగ వచ్చే సమయానికి మనం చూసుకోవాలన్నమాట. కొంచెం మనం తీసుకున్నట్టుగా అరకప్పు షుగర్ని వేసుకున్నాను అనమాట. నేను ఇదైతే సరిపోతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే ఎక్కువ పంచదారని కూడా వాడుకోవచ్చు. కాకపోతే పాలుకు తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే అవి మరుగుతున్నప్పుడు మనం ఈలోగా కార్న్ఫ్లోర్ని కొంచెం తీసుకున్నాం కదా, దానిలో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలపడం అసలు ఆపకూడదు, లేకుంటే ఉండకట్టేస్తుంది అనమాట. చూసారుగా నేను ఎలా కలుపుతున్నానో. ఇలా స్లోగా కలుపుతూ కాసేపు సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడుతుంది. చూసారు కదా, మధ్యస్థంగా ఉండాలన్నమాట. క్వాంటిటీ చూసారా, మరి తిక్కగా కాకుండా అలా పల్చగా కాకుండా మధ్యలో ఉండాలి. అలా అయితేనే కుల్ఫీ బాగా వస్తుంది. వీటిలో వేసుకోవడానికి పిస్తా ఇంకా జీడిపప్పు గ్రైండ్ చేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఈ పాల మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట. ఇలా వేసి మొత్తం కలిసేలా చూసుకొని గరిటతో కలుపుకోవాలి అటు ఇటు. చూసారు కదా, ఇలా కుల్ఫీలో మధ్య మధ్యలో ఇలా ఇవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొనేటప్పుడు ఎలా టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత మనం టీ గ్లాసులు ఉంటాయి కదండి, అవి తెచ్చేసుకొని దానిలో ఇలా ఫిల్ చేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేశానండి. అస్సలు మార్కెట్కి వెళ్ళి ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు. నేనైతే సిల్వర్ కాయిల్ పేపర్ నా దగ్గర లేదనమాట. నేను ప్యాకింగ్కి వాడతారు కదా సిల్వర్ కవర్స్, దాన్ని కట్ చేసుకొని ఇలా ప్యాకింగ్ లాగా, ఆ ప్యాకింగ్ టైట్గా ఉండాలంటే రబ్బర్ పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకొని హోల్స్లో స్టిక్స్ పెట్టేసుకొని మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ వరకు పెట్టుకోవాలన్నమాట. మనం చూసుకోవాలి, 8 అవర్స్ సరిపోకపోతే ఇంకో 1 అవర్ పెట్టేసుకోవచ్చు. అదేనండి, 8 అవర్స్ అయిపోయాక టేస్టీ అయిన కుల్ఫీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది ఎంత యమ్మీగా ఉందంటే నేను టేస్ట్ చేసి చెప్తున్నానండి, అంత బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ కదా, మీరు చూసారు కదండి. మీ పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తారా? అలాగే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని అయితే చేత్తో కొంచెం అదుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఫైనల్గా నేను ఇలా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని మా వారికి ఇచ్చాను, అలాగే మా పిల్లలకి ఇచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేస్తేనే కదండి దీని టేస్ట్ తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరెన్నో సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మరెన్నో వీడియోలు చేసి పెడతానన్నమాట. Subscribe my channel.